ప్రతిదినం ప్రభు సన్నిధి. బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే ప్రియులారా, చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహము వలెనే ఆయను. అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలోను దేవుడును తప్ప లోకమంతటను మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును అనేను. ప్రియులారా, చాలా చక్కనైన మాట. దైవజనుడు ఎవరో మనకి బైబిల్లో తెలుస్తుంది. ఆయన ఎలీషా అనబడిన ప్రవక్త. అయితే ఈ నయోమాను అనబడిన ఈయన సిరియా దేశానికి సైన్యాధిపతిగా, సిరియా దేశపు రాజుకి సైన్యాధిపతిగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. అయితే ఈ పూట దేవుడు ఈ మాటలు ఎలా వాగ్దానం ఇచ్చాడని మనం ఆలోచిస్తే, ఇక్కడ దైవజనుడు చెప్పిన మాట పూజ తప్పకుండా 7 మార్లు మునగమన్నాడట. యోర్దాను నదిలోనికి వెళ్ళి ఈ నయోమానుని ఎలీషా దైవజనుడు. అయితే చెప్పిన మాట ఫస్ట్లో ఒప్పకపోయినా, దాని పట్ల జ్ఞానం కలిగి ఉండలేకపోయినా, ఏమండి, తర్వాత అర్థం చేసుకొని ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ నయోమాను ఆలోచించినట్లు మనకు కనబడుతుంది. ఎందుకంటే తన పనివాడు అంటాడు, అయ్యా యజమానుడా, దైవజనుడు వచ్చి ఇది కాదు ఇంకొకటి చెయ్యి అంటే చేస్తావు కదా. కానీ ఆయన ఏమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అందులో మునగమన్నాడు కదా. ఇదే కదా నీకు చెప్పింది, దానివల్ల నీకు క్షేమమే కానీ ఇంకేమన్నా నష్టం ఉన్నదా అన్న మాట చెప్పినప్పుడు నయోమాను ఆలోచించినట్లుగా మనకి ఆ వాక్యంలో మనం నిదానించి చదివితే మనకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దైవజనుడు మాట చెప్తే జరుగుతుందా అనే విషయాన్ని నమ్మాలి. ఖచ్చితంగా జరుగుతుంది. రెండో మాట ఏంటంటే, ఎందుకు చెప్పాడో ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రాముఖ్యంగా నేడు ఆత్మీయతలలో పట్టుకోవాల్సిన మాట. ఏం చేయాలంట? ఆలోచించాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఆలోచించాలి. ప్రియులారా, ఈ ఆలోచన అనేది క్రీస్తు మీదుగా ఆలోచించాలి. మరి అటు ఇటు ఆలోచించామనుకో ఇబ్బందుల పాలవుతాం, శ్రమలు కొని తెచ్చుకుంటాం. ఇక్కడ ఆలోచించి సరే ఏం జరిగితే అదే, కానీ ఎట్టా ఆయన పొమ్మన్నాడు, ఇంత దూరం వచ్చాను, ఈ వ్యాధితో బాధపడుతున్నాను, ఈ సమస్య ద్వారా విడుదల లేదు, ఈ మాటల వల్ల నేను తట్టుకోలేకున్నాను అనే పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉంటే, ఒకనాడు నయోమాను ఉన్నాడు ప్రియులారా. నయోమానుకున్నది ఏంటి? కుష్టి పొడ. అందరూ అంటారు ఇతడు వీరుడైనా కానీ ఏమిలే, ఇతడు దేహం బాగలేదు, చూడటానికి ఆ ముఖం ఇంత వికారంగా ఉంది అన్నవాళ్ళు ఆనాడు లేకపోలేదు. అయితే ఇతడికి పొడే కానీ నీ ఆత్మీయతలో ఏముందో, నీ విశ్వాసంలో ఏది ఆటంకకరంగా ఉందో, అయితే ప్రతి వారం వాక్యం నీతో మాట్లాడినట్లు చేస్తున్నావా? చేస్తే నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు. చేస్తే నువ్వు ఆలోచించగలిగిన వ్యక్తిగా, ఆలోచించగలిగిన వ్యక్తిరాలుగా నీవు ఉంటావు. ఆలోచించిన వారు తన కుటుంబాన్ని బాగు చేసుకుంటారు ప్రియులగా. వాక్యాన్ని బట్టి ఆలోచించే వారు ఎవరైనా కానివ్వండి తన కుటుంబాన్ని చక్క చేసుకుంటారు. కుటుంబం అనబడిన పరిచర్య కానివ్వండి, కుటుంబం అనబడిన తన ఆత్మీయత కానివ్వండి, ఇంకా భౌతికమైన కుటుంబం, ఆత్మీయత, ప్రయాణం బాగు చేసుకుంటారు. అందుకే అక్కడ అంటాడు, నయోమాను ఆ దైవజనుడు చెప్పినట్లుగా విని యోర్దాను నది దాకా ప్రయాణమైపోయి ఆ నదిలో ఏమండి 7 మార్లు నిశ్చయముగా మునిగాడంట, సందేహం లేకుండా. దేవునికి స్తోత్రం. 7 మార్లు ఆ యోర్దాను నదిలో స్నానం చేయగా పసిపిల్లవాని దేహము వలె అతని దేహమాయను అని రాయబడింది. పిల్లరా, నమ్మకత్వం మంచిది, కానీ నమ్మకత్వం బట్టి పని జరిగించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నీతో మాట్లాడినట్లుగా ప్రతి ఆదివారం సభల్లో, కూడికలలో ఆ వాక్యం చెప్పినట్టుగా చేస్తున్నావా?
చెయ్యాలి, క్రియ చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మీరు చెయ్యలేదని నేను అనట్లేదు, చెయ్యలేదని ప్రభువే అనట్లేదు. ఎందుకంటే మీరు చేసేవారుగా ప్రయాణం అవుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితిని ముందుంచుకొని ఆలోచించు. దేవుడు నీతో చెప్పిన మాటను ఆలోచించి అడిగేయి, అది నీకు ఆశీర్వాదకరం అవుతుంది. ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్న అద్భుత మాట ఏంటో తెలుసా పిల్లరా? 7 మార్లు నీవు యేసయ్య మాట చొప్పున నడవటకు ఇష్టపడమన్నాడు. స్తోత్రా స్తోత్రా. మీకు ఒక మాట పరిచయం చేసి నేను ముగిస్తాను. మొక పరిచయం లేకుండా పెద్దోళ్ళు చెప్పారని తల వంచుకొని ఒక అమ్మాయి ఒక పురుషుని చేత తాళి కట్టించుకొని 7 అడుగులు వేస్తుందనే మాటలు మనకి లోకంలో వినబడుతూ ఉంటాయి. ఇక్కడ క్రీస్తు మీద ఆధారపడి ఆయన చెప్పిన మాట సత్యమని, దైవజనుని నోటి మాట ఆశీర్వాదమని 7 మార్లు వెళ్ళి యోర్దాను నదిలో మునిగిన ఏమండి ఆ ఎలీషా, ఆ నయోమాను నష్టపోయాడంటారా? ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరులారా, మీరు నష్టపోవడానికి కాదు దేవుడు చెబుతున్న వాగ్దానపు మాట, మీరు ఫలభరితంగా దీవెనకరంగా నడిపించబడాలి. దేవుడు నీకు ఏదో చెప్పాడో దాన్ని చేయటానికి నువ్వు నిశ్చయపడకుండా నిశ్చయముగా చేయండి. నిస్సందేహం పడకుండా నిశ్చయముగా చేయండి. ఖచ్చితంగా దేవుని కృప నయోమానికి ఇచ్చిన మేలు నీకు రెట్టింపు దయచేయాలని దేవుని ఉద్దేశం. ఆలోచించు. ఈ వాగ్దానం నువ్వు ఏ స్థితిలో వీక్షిస్తున్నావో ఏమండి, ఆ యోర్దాను నది అనే యేసయ్య రక్తము చేత, ఆ యోర్దాను దుప్పు నీటి వాగులు అనబడిన వాక్యము చేత ఏమండి ఓ దేవుని కట్టడ నీతి నియమాలనే ఓ క్రమము చేత మీరు దీవెనకరంగా నడిపించబడుతున్నారని, ఇంకా నడిపించబడాలన్నదే ప్రభు యేసయ్య వారి ఆలోచించు, ప్రార్థించు. నయోమానికి వచ్చిన మేలు కంటే రెట్టింపు ప్రభు నీకు ఇచ్చిగా. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు నా దేవా. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్నవారు అలనాడు నాయన నీ సేవకుడు ఎలీషా గారు చెప్పిన మాట ప్రకారం నయోమాను యోర్దాను నదిలో 7 మారులు మునగగా సంపూర్ణ స్వస్థతను మీరు ప్రకటించారు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారికి ఏది అవసరమో, ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారో, చేయలేని వారిగా ఉంటే చేసేవారిగా చేసి వారికి విడుదల విమోచన దయచేయమని తండ్రి, మాటని ఆలోచింపక లక్ష్య పెట్టని వారైతే లక్ష్య పెట్టేలా వారి మనసు, ఆలోచన, బుద్ధిని కుదర్చమని ప్రార్థిస్తూ మీరు దీవించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.